నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. అనుభవాన్నంతా ఉపయోగించా, అందుకే 93% సీట్లను గెలిపించుకున్నానన్న సీఎం చంద్రబాబు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి తెగబడ్డారంటూ మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుపై మండిపడుతున్న టీటీడీ ఉద్యోగులు, మీరు రాజకీయ స్వలాభం కోసం టీటీడీని వాడుకోవద్దంటూ తేల్చి చెప్పిన ఉద్యోగులు. బుడమేరు ముంపు బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలంటూ కోరిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి ప్రసాద్. ఇక డీటెయిల్స్ చూస్తే, తన అనుభవాన్ని అంతా ఉపయోగించి అధికారంలోకి వచ్చానని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. కూటమి 21 ఎంపీ సీట్లు కూడా గెలవడంతో ఢిల్లీలో పరపతి పెరిగిందన్నారు. ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఒకే మాట చెప్పి పంపించారు. మళ్లీ నేను శభాషణాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన, దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా. ఈ రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిన్నారా ప్రసాదం? అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగుందంటే చేలిపోయికెత్తండి. ఇది సైకో, నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం. ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు, మా మనోభావాలు దెబ్బతీశారని. మనోభావాలు దెబ్బతీసినప్పుడు నా సిరకు నెయ్యి తీసుకొచ్చి, కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడానికి నేరం చేస్తే వదిలిపెట్టాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. నంగనాచిగా మాట్లాడుతున్నారు. ఇక్కడే ఉన్నాడు మీ జిల్లాలో ఒక ఆయన చైర్మన్. నేను పేరు చెప్పడం నాకు కరెక్ట్ కాదు. మొన్నే మీరు చూశారు, వరదలు వస్తే ఏదైతే అక్కడ ఉండే బుడమేరు గండ్లు పెట్టేశారు. బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్లు చేశారు. అక్రమంగా ఎక్కడెక్కడ అమ్మేసుకున్నారు, ఇళ్లు కట్టేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దిగజార్చడానికి సిద్దమయ్యారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఏ తప్పు జరగకున్నా జరిగినట్లుగా అసత్య ప్రచారం చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఖ్యాతిని బజారు కేడిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకోవాలి అనే దుర్మార్గమైన మనస్తత్వం ప్రపంచంలో ఒక్క చంద్రబాబుకే ఉంటుందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సీఎం స్థానంలో ఉంటూ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నెయ్యిని వాడారంటూ దారుణమైన ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అడుగులోనూ డైవర్షనే, ప్రతి అడుగులోనూ డైవర్షనే. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్నిటివి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రతి అడుగులోనూ డైవర్షనే కనిపిస్తుంది. ఎందుకనంటే ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి. సీఎం చంద్రబాబుపై టీటీడీ ఉద్యోగులు మండిపడుతున్నారు. టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందరపు మురళి ఒక ప్రకటనలో ఈ విధంగా విమర్శించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్ధతిలో
జరిగింది అని నమ్మగలమా? దీని అర్థం ఏంటి? మీరు ఎవరి మీదో కోపాన్ని ఈ రకంగా బజారు పాలు చేయడం తప్ప టీటీడీ ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి లేదా ప్రసాదంపై మీద ఉన్నటువంటి పవిత్రతని మీరు అపవిత్రం చేయడం కాదా? ఇది ఏ రకంగా సమంజసమైంది? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి స్థాయిలో తప్పులు సరిదిద్దబడడానికి మీరు ఈ రాష్ట్రం మొత్తానికి హెడ్గా ఉండేది. తప్పులు ఎవడన్నా చేస్తుంటే కఠినంగా శిక్షించండి, లేదా వాళ్ళ మీద మీరు ఏమేమి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు వాటి ఆధారంగా శిక్షించండి. అదిగే కరెక్ట్. కానీ ఈ రకమైనటువంటి మీ స్థాయిలో కొన్ని ఆరోపణలాగా మీరు ప్రకటించేసి దాన్ని వివాదాస్పదం చేయడం, దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోండి. ఉద్యోగాల్ని అవమానపరిచే రీతిలో మీరు వ్యాఖ్యానాలు చేయబాకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎవరి మీదో కోపంతో ఈ రకంగా చేయడం అని అంటే ఉన్న ఇంటికి నిప్పును తగలబెట్టుకున్నట్టుగా అవుతుంది. అదేదో ఎలుకను పట్టకపోయి చూరు తగలబెట్టారని చెప్పే సామెత ఉందే. మీరు ఎవరినో పట్టుకోవాలని చెప్పే పేరుతో టీటీడీ ప్రతిష్టని బజారు పాలు చేయడం, లేదంటే భక్తుల మనోభావాలతో చెలగాటమాడడం అనేది సమంజసమైనటువంటిది కాదు. ఒక సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో పుట్టారు, చంద్రగిరిలో. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి తిరుపతిలో చదువుకొని, తిరుపతిలో అన్ని రకాలుగా రాజకీయాలు నేర్చుకొని ఈరోజు ఈ ఉన్నత స్థానంలో ఉన్నారంటే మొదట బేస్ తిరుపతి. అట్లాంటి తిరుపతి మీద భాండాలు వేయడం, లేదంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం ఏ రకంగా సమంజసమైనటువంటిది? ఎవరైనా మాకేమి పలానోళ్ళని రక్షించాలా, పలానోళ్ళని వ్యతిరేకించాలన్నటువంటి అజెండా మాకేమి లేదు. టీటీడీలో జరుగుతున్నటువంటి వాటి మీద అనవసరమైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు, లేదంటే తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల చిట్ట చివరికి ఎవరికి నష్టం జరుగుతుంది? అల్టిమేట్ గా మళ్ళీ టీటీడీకే నష్టం జరుగుతుంది. వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ కల్పించాలంటూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి ప్రసాద్ వెల్లడించారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదను ముందుగా అంచనా వేయకుండా అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహించారని, ముందే ప్రజలను అప్రమత్తం చేసి ఉంటే 90% నష్టాన్ని నివారించే అవకాశం ఉండేదన్నారు. ప్రజలకు జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పంటలు దెబ్బతిన్న రైతులకు 50,000 రూపాయలు, ఆటో కార్మికులకు 25,000 నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ప్రసాద్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు. మేము సిపిఐఎంఎల్ రాష్ట్ర కమిటీ తరఫున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ బుడమేరు విజయవాడకి దుఃఖదాయినిగా మారడానికి గత 60 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న అన్ని ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాలి. ఈ రోజున దుఃఖదాయినిగా ఇంత నష్టపాతానికి, ఇంత నష్టం రావడానికి ఈనాటి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంది. ఇది మానవ తప్పిదం మాత్రమే తప్ప ప్రకృతి వైపరీత్యం కాదు. వాస్తవానికి క్లౌడ్ బరస్ట్ అనేది మేఘం కదులుతూ కురిసే వర్షానికి, ఆగి కురిసే వర్షానికి మధ్య ఉన్న తేడాని వాతావరణ శాస్త్రజ్ఞులు, జలవనరుల శాఖ, ఇరిగేషను అధికారులు కూడా గుర్తించి దానికి తదనుగుణమైన చర్యలు తీసుకోవాలా. వాటిని చేపట్టడంలో ఇప్పుడు ఈ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మేము అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా డైవర్షన్ కెనాల్ విషయంలో కానీ, కిందికి ఫ్లడ్ గేట్లు వదిలేసే విషయంలో కానీ, నియంత్రించే విధానంలో కానీ అన్నిట్లో కూడా ప్రోటోకాల్ పద్ధతులు పాటించలేదు. దాని కారణంగానే విజయవాడ వాళ్ళ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కనీసం ప్రోటోకాల్ పాటించకపోయినా ఆ ఫ్లడ్ గేట్లు వదిలే ముందైనా, ఆ పరిస్థితి వస్తే వదిలే ముందస్తు హెచ్చరికలు చేయలేదు. తర్వాత వదిలిన తర్వాత 7-8 గంటల సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ బుడమేరు వరదలు ఒకవైపు, కృష్ణానది వరదల ఒకవైపు, ఏలేరు జలాశయం ముంపు ఒకవైపు, రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా మరోవైపు, అన్ని విధాలుగా విజయవాడే కాకుండా కృష్ణా జిల్లా లంక గ్రామాలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలు, ఉత్తరాంధ్ర గ్రామాలు మొత్తంగా వాళ్ళ అట్లా కొత్తమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. సరే, ఈ పరిస్థితికి సంబంధించి ఏదన్నా కానీ ముందు చూపు, ముందు జాగ్రత్తలు, ముందుగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుపోవడానికి ఒక ప్రధాన కారణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది లోపంగా కాదు, వైఫల్యంగా మేము భావిస్తూ ఉన్నాం, బాధ్యత రాహిత్యంగా భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఒక విషయం ముఖ్యంగా ఏంటంటే, వాళ్ళు జరిగిన నష్టం మామూలు నష్టం కాదు. ప్రతి కుటుంబానికి ₹1,00,000 నుంచి ₹2,00,000 దాకా నష్టం జరిగిన పరిస్థితి చూస్తాం. ప్రధానంగా విజయవాడ ప్రాంతంలో ఆ రకమైన నష్టం జరిగింది. ఆ నష్టానికి ఏదో మేము గతం కన్నా ఎక్కువ. నగరంలోని బై జిఆర్టీ హోటల్లో అన్నగారి విందు అనే వంటల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల వంటలు ప్రఖ్యాత సెలబ్రిటీ చెఫ్ దాము ఆధ్వర్యంలో నోరూరించేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుందని జీఆర్టీ హోటల్ మేనేజర్ హరిప్రసాద్ తెలిపారు. వివిధ రాష్ట్రాల వంటలు విజయవాడ భోజన ప్రియుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. అనేక రకాల వంటకాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో జీఆర్టీ కార్పొరేటర్ చెఫ్ సీతారాం ప్రసాద్, హెడ్ చెఫ్ శ్రీధర్ కారే పాల్గొన్నారు. ఈ లైన్లో ఒక 30 సంవత్సరంగా ఉన్నాను, షెఫ్ లైన్లోనే. చాలా సంతోషంగా ఉంది ఈరోజు బజార్ హోటల్, జీఆర్టీ బజార్ రెస్టారెంట్ ఇనాగ్రేట్ చేసే దాంట్లో. ఇది 4th రెస్టారెంట్ ఇనాగ్రేట్ చేస్తాము. ఇక్కడ రకాలుగా ఫుడ్ ఉంటుంది. 4 స్టేట్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తాము. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు అండ్ కేరళ 4 స్టేట్లో, ఇంక్లూడింగ్ తెలంగాణ 5 స్టేట్స్ ఫుడ్లు ఇక్కడ ఇస్తాము. ఫుడ్ యాక్చువల్లీ ద అథెంటిక్ ఫుడ్, అది పాంతకాల అన్నం చెప్తాము. అది పాంతకాల ఫుడ్ ఇక్కడ ఉంటుంది. ఈరోజు, రేపు, ఎల్లుంటికి 3 రోజులు ఈ ఫెస్టివల్ జరగబోతుంది. అండ్ విజయవాడకి ఫస్ట్ టైం నేను వస్తాను. ఇక్కడ విజయవాడ చూసింది లేదు, ఈరోజే చూస్తున్నాను. ఈరోజు మేము కొండకు పోసి వచ్చినాము, ఈ దుర్గా చూసి వచ్చినాము. చాలా ఉంది. అది ఇక్కడ విజయవాడ ఇస్ నోన్ ఫర్ ఫుడ్ అని చెప్పినారు. సో ఒక 2 జాగాలు ఫుడ్ టేస్ట్ చేసి చూస్తున్నాము, చాలా బాగుండింది. అదే రకాల ఇక్కడ మనం రెస్టారెంట్లోనూ, బజార్ రెస్టారెంట్లో ఎక్కువ ఫుడ్ ఇస్తాము. ఒక రోజుకు 40 మెనూ ఉంటుంది, డిషెస్ ఉంటుంది. డిన్నర్, ఈ రోజు డిన్నర్, అది మరి రేపు డిన్నరు, సండే నాటికి బ్రంచ్ చేస్తాము. ఇది ఏమంటే మీరు అందరికీ రావసం, నేను డెమోన్స్ చేయబోతాను. ఒక 3-4 డిషెస్ డెమోన్స్ మీ ముందుకు చేసిస్తాను. అదే తర పబ్లిక్తో ఇంటరాక్ట్ చేయబోతాను, కలిపించి మాట్లాడబోతాము. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఇది ఫస్ట్ టైం విజయవాడలో జరుగుతుంది, ఏ హోటల్ జరగలేదు, ఫస్ట్ టైం జీఆర్టీ హోటల్. నా పేరు సీతారాం ప్రసాద్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ జీఆర్టీ హోటల్స్ అండ్ రిసార్ట్స్. I have come along with Chef Damu, who is a celebrated chef, who is the brand ambassador. మనకి ఈ బజార్ అనే ఒక రెస్టారెంట్స్ మన అన్ని గ్రాండ్ హోటల్లో ఉంది, గ్రాండ్ బై జీఆర్టీ హోటల్స్లో ఉంది. సో దానికి వచ్చి ఇతను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఇతని రెసిపీస్, ఇతని ఐడియాస్ ఈ విల్ గివ్ అస్ ఫర్ అస్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద రెస్టారెంట్. బజార్ అనేది వచ్చి ఒక మంచి కాన్సెప్ట్, ఒక గ్లోబల్ స్ట్రీట్ ఫుడ్ ఇన్స్పైర్డ్ మెన్యూస్ వి సర్వ్ ఇన్ బజార్లో. బజార్ వచ్చి ఒక ఆల్ డే డైనింగ్ రెస్టారెంట్, 24 hours ఆన్లో ఉంటుంది అది. సో అక్కడ వచ్చి పొద్దున బ్రేక్ఫాస్ట్ బుఫే, తర్వాత లంచ్లో అలకాట్ మెన్యూస్, బుఫేస్ ఉంటుంది కొన్ని రోజులు, తర్వాత బ్రంచెస్ ఉంటుంది సండేస్, తర్వాత డిన్నర్స్ బుఫే ఉంటుంది, ఎలాబరేట్ మెన్యూస్. We have a nice chef's team here, Chef Sridhar, who is the executive chef of this place, who is doing a fantastic job. It is almost, we recently launched our hotel, Vijayawada launch chesamu. Manager for Grand Vijayawada by GRT Hotels. I'm very happy that you all are here today, and I would like to introduce our chefs who are here, who have taken all the way from Chennai, who is here to launch this restaurant once again called Bazaar. On my left, our corporate executive chef, Chef Sitaram is here. And on the other side, our Grand Vijayawada by GRT Hotels executive chef, Chef Sridhar is also here. And last but not the least, our Guinness record holder and very celebrity chef, and he is also our the brand chef ambassador for our restaurants called Bazaar. And I welcome you all, chef. Thank you so much for coming and doing this event for us. And I would like to give it to our executive chef, corporate executive chef, who will take. తిరుపతి లడ్డు వివాదంపై స్పందించారు మంత్రి కొల్లు రవీంద్ర. వెంకటేశ్వర స్వామి ఎవ్వరిని వదిలిపెట్టరు, తప్పు చేసిన ఏ ఒక్కరిని దేవుడు క్షమించడు అని రాష్ట్ర గనుల, భూగర్భ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ అపవిత్ర కార్యక్రమాన్ని ముక్త కంఠంతో ఒక రకంగా రోధిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. తిరుమల పవిత్రతకు గత వైసీపీ ప్రభుత్వం అవినీతి మరకలంటించిందని టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపించారు. కల్తీ నెయ్యి ఘటన యావత్ హిందువుల మనోభావాలు దెబ్బతీసిందంటూ ఈ సందర్భంగా టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డు ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా ప్రతి భారతీయుడు, స్వామివారి భక్తులంతా కూడా పెద్ద ఎత్తున భక్తుల మనోభావాలన్నీ కూడా
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల తీవ్ర మనస్తాపానికి ఈరోజు తిరుమల తిరుపతి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం, ప్రత్యక్ష కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి చాలా పెద్ద ఎత్తున కుటుంబాలతో సహా తరలి వచ్చి 2 నుంచి 3 రోజులు స్వామివారి దర్శనం చేసుకొని ఆ భక్తి ప్రసాదాలు, అన్న ప్రసాదాలన్నీ కూడా ఎంతో భక్తిభావంతో, ఎంతో పవిత్రతతో అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైసీపీ సామినేని ఉదయభాను అడుగుజాడల్లో 12 మంది వైసీపీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. నేను 2011లో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుండి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేశాను. దాదాపుగా 12 సంవత్సరాల నుండి వైఎస్ఆర్ పార్టీలో ఒక క్రియాశీలక పాత్ర పోషించాను. పార్టీ పెట్టగానే ఉమ్మడి కృష్ణా జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేశాను. అలానే రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే ఆ కుటుంబానికి నేను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కాకపోతే నేను విప్పుగా పనిచేశాం. అటువంటి ఒక ముఖ్యమంత్రి నాకు కిరణ్ కుమార్ రెడ్డి నాకు బెంచ్ మీట్ అయినా కూడా ఆ ముఖ్యమంత్రిని వదిలివేసి వెంటనే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి 2011 వైఎస్ఆర్ పార్టీ చేరడం జరిగింది. మరి అప్పటి నుండి అనేక రకాలుగా ఆయన ఓదార్పు యాత్ర గారు జగన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలి అంటూ ఎన్టీఆర్ జిల్లా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ కె శివశర్మ డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులకు దేవుడంటే భయం లేదు, భక్తులంటే గౌరవం లేదు, హిందూ మత తత్వాలు, విశ్వాసాలు దెబ్బతినే విధంగా హిందువుల మనోభావాలతో చెలగాటమాడారు. కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కళేబరాలతో తయారు చేయించిన నెయ్యి వాడకాన్ని ప్రోత్సహించిన దుర్మార్గులను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలంటూ ఎన్టీఆర్ జిల్లా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ కె శివశర్మ డిమాండ్ చేశారు. జిల్లా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ ఇవాళ తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం ఒక దుర్మార్గమైన చర్యగా భావిస్తా ఉన్నాం. కొన్ని కోట్ల మంది స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కళేబరాలతో చేసినటువంటి నెయ్యిని వాడడం చాలా దారుణం అని చెప్పి కూడా మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎంతో పవిత్రంగా భావించేటటువంటి ప్రసాదాన్ని తిరుమల వెళ్ళిన భక్తులందరూ కూడా వారి స్నేహితులకి, బంధుమిత్రులందరికీ కూడా తీసుకొచ్చిస్తే ఎంతో పవిత్రంగా స్వామివారి ఇంటికి వచ్చారని చెప్పి భావించేటటువంటి పరిస్థితి. అటువంటి విధానానికి ఇవాళ ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కమిషన్లకి కక్కుర్తిపడి జంతువుల కళేబరాలు, చేప నూనె, జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యిని వాడి ఒక నీచమైనటువంటి సంస్కృతికి తెరలేపారు. ఆ రోజు వైసీపీ నాయకులు తిరుమల ప్రతిష్టని దిగజార్చే విధంగా ఈ ప్రపంచంలో ఉన్న కోట్ల మంది స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ముఖ్యమంత్రి గారిని ఘటనకు బాధ్యులైన
వరద ప్రభావంతో విజయవాడలోని పలు ప్రాంతాలలో ప్రజలు ఎంతగానో నష్టపోయారని బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక నాయకులు వెల్లడించారు. విజయవాడ సత్యనారాయణపురం ప్రాంతంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా బాధితులకు నిత్యావసరాలు, బట్టలు అందజేశారు. అనంతరం సూరిబాబు మాట్లాడుతూ వరద బాధితులకు తమ వంతు సాయం అందించాలి అనే ధ్యేయంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సింగనగర్ మరియు ఇతర ప్రాంతాల్లో కొంతమందికి డబ్బులు అందజేశామన్నారు. భగవతే వాసుదేవాయ. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. సుందర సత్సంగం శ్రీకాకుళం యొక్క అధ్యక్షుడిని. ప్రధానంగా ఈ విజయవాడలో జరిగినటువంటి వరద బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ఇక్కడ ఏ గ్రామానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేని కారణంగా మేము ఈ బ్రాహ్మణ సంఘంలో ఉన్నటువంటి వారిని మేము సహాయం కోరాం. వాళ్ళు ముఖ్యంగా ఈ గాయత్రి కన్వెన్షన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళే కష్టపడి వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు టోకన్లు ఇచ్చి ఆ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేటట్లుగా వాళ్ళు చేశారు. అది కానీ చేయకపోతే మేము సహాయం చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు ప్రతి ఇంటికి 2,000 రూపాయల లెక్కన మేము వాళ్ళకి నగదు రూపంలో సహాయం అందిస్తున్నాము. ఇలా 3 లక్షల రూపాయలు ఇప్పుడు ఇక్కడ ఇస్తాం. అలాగే సింగపురంలో, సింగనగర్లో 1.5 లక్షల రూపాయలు అక్కడ ఒక్కొక్క ఇంటికి 5,000 రూపాయల లెక్కన ఇస్తున్నాం. మొత్తం మీద 5 లక్షల రూపాయలు కేవలం సుందర సత్సంగం శ్రీకాకుళం భక్తుల తరఫున మాత్రమే ఇస్తున్నాం. అందువల్ల మేము అనేక సందర్భాల్లో ఈ విపత్తులు వచ్చినప్పుడు మేము లక్షల రూపాయలు ఇచ్చాం. ఈరోజు ప్రధానంగా విజయవాడలో మాత్రం ఈ కార్యక్రమం చేస్తున్నాము అనంటే ఈ కేవలం జగన్మోహన్ రాజు గారి యొక్క సహాయ సహకారంతో చేస్తున్నాం. బతకడం బ్రతుకు కాదని, అది చావుతో సమానమని, జనం కోసం చావటం చావు కాదు, అదే అసలైన బ్రతుకని చెప్పి చరిత్రకు అందని కాలం నుంచి కూడా మనం తెలుసుకుంటున్నది అగ్రసత్యం. మరి కరోనా కష్టకాలంలో ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు గారు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఈ రోజున మాటలకు అందని విషాదం చోటు చేసుకుంది విజయవాడ నగరంలో. వరదల మూలంగా ఎంతోమంది మరి ఇక్కడ బయట నిలబడ్డ వాళ్ళందరూ కూడా ఆర్థికంగా లేని వాళ్ళు కాదు. ప్రకృతి వైపరీత్యానికి ఆర్థికాన్ని కోల్పోయారు వాళ్ళందరూ. ఆత్మాభిమానం కలవాళ్ళు. వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తెనాలి బ్రాహ్మణ సేవా సమితి నుంచి ఎలైట్ బ్రాహ్మణ్ గ్రూప్ అధినేత ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు గారి చేతులకి ఒక 20,000 రూపాయలు నగదు, అదేవిధంగా విచ్చేసిన వారందరికీ కూడా పచ్చళ్ళు, వాళ్ళ వంటశాల అంతా కూడా తడిసిపోయి ఉంటుంది, పచ్చళ్ళు కూడా ఇద్దామని చెప్పి బ్రాహ్మణ సేవా సమితి తెనాలి తరఫున మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క దాతకి, అదేవిధంగా శ్రీకాకుళం నుంచి విచ్చేసిన బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ పీఠాధిపతి, ఏ స్వామీజీ చేయని విధంగా సుందర చైతన్య స్వామి వారు మరి వారి భక్త బృందం సూరిబాబు గారు ఈ రోజున ఇక్కడికి వచ్చి మరి అందరికీ 2,000 రూపాయలు, 3,000 రూపాయలు ఇవ్వటము, 5,000 రూపాయలు సింగనగర్ బాధితులకు ఇవ్వటము చాలా సంతోషకరమైన విషయం. క్రియాపుణ్యధామం తరపున ప్రొద్దుటూరు నుండి మేము ఇక్కడికి రావడం జరిగినది. ఇక్కడ జరిగినటువంటి ఈ వరద బాధితులకు మా వంతు సహాయంగా ఉడతాభక్తిగా ఈ కొన్ని బియ్యము, పప్పు, కూరగాయలు, నూనె ఇటువంటివి తీసుకొని మా వస్త్రములు, చీరలు, పంచెలు మా యథాశక్తి ఇక్కడ వితరణ చేయాలని జగన్మోహన్ రాజు గారు ఆధ్వర్యంలో ఇక్కడ పంపిణీ సహాయ సహకారాలతో ఇక్కడ పంపిణీ చేయడం జరిగినది. పార్టీ మారుతున్న నాయకులపై స్పందించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పోతా ఉన్నాడమ్మా, యాసీనియర్ లీడర్ పోతా ఉన్నాడు. ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతుంది? ఇంకోరు వస్తారు. దుర్గా అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్గా, ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. మీ అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా. లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో, ఈ సూపర్ 6లు, సూపర్ 7లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలు అయినప్పుడు, వీళ్ళ మోసాల నుంచి అది కోపమైనప్పుడు ప్రజల్లోకి, ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది. ఎవరైనా కూడా అధికార పార్టీ లేక ఎవరైనా కూడా ఒకరో ఇద్దరో పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటని. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అనుభవాన్నంతా ఉపయోగించా, అందుకే 93% సీట్లను గెలిపించుకున్నానన్న సీఎం చంద్రబాబు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన సీఎం చంద్రబాబు.
సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి తెగబడ్డారంటూ మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుపై మండిపడుతున్న టీటీడీ ఉద్యోగులు మీరు రాజకీయ స్వలాభం కోసం టీటీడీని వాడుకోవద్దంటూ తేల్చి చెప్పిన ఉద్యోగులు. బుడమేరు ముంపు బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలంటూ కోరిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి ప్రసాద్. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.